ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. చట్టం తన పని తాను చేసుకోబోతుందా? చట్టం అందరికీ చుట్టమా? చట్టం తన పని తాను చేసుకుంటుందా? ఇవన్నీ తెలంగాణలో వస్తున్నటువంటి క్వశ్చన్స్. ఎందుకంటే ప్రజానాయకులు, ప్రజల్లో ప్రతినిధులుగా ఉండాల్సిన వాళ్ళు, పైగా అధికార పార్టీకి చెందిన వాళ్ళు, చట్టాన్ని అమలు చేయడంలో భాగస్వామ్యులు కావాల్సిన వాళ్ళు ఇట్లా హద్దుమీరి గుండాల రౌడీల్లా మాట్లాడుతుంటే వీళ్ళ మీద చర్యలు ఉండవా అనేది ఇక్కడ ప్రశ్న. మీకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు, రాజకీయ వైరాలు ఉండవచ్చు, మీకు వ్యక్తుల మధ్య ద్వేషాలు ఉండవచ్చు, కానీ చట్టం ఒకటి ఉంది. చట్టం అందరికీ సమానమే కదా. మీరు ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా బెదిరింపులు చేస్తూ ఉంటే మరి పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోరు? సుమోటోగా ఎందుకు తీసుకోరు? ఎవరెందుకు కేసులు పెడితే కానీ చర్యలు తీసుకుంటారా? కేసులు పెట్టిన వారికి ఎంతవరకు చర్యలు తీసుకుంటారు? ఇక్కడ ప్రముఖ కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతున్న భాష తీరు కానీ అలా ఇస్తున్నటువంటి సందేశం కానీ ఒక్కసారి విందాం. మైనంపల్లి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా, పిచ్చి పిచ్చిగా కూసినా ఈ నాలుగు చీరేస్తామని చెప్తున్నాము. మైనంపల్లి గురించి మేము ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాం. మీ ఇంట్లో మీదకి వచ్చి దాడి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొకసారి గుర్తుంచుకోవాలి, మైనంపల్లి గురించి మాట్లాడాలంటే గుండెల దమ్ముండాలి. ఇది ఇంత బహిరంగంగా దమ్ముండాలి, ఇంటి మీద దాడులు చేస్తాం ఇట్లా మాట్లాడుతుంటే గుండాల కన్నా, రౌడీల కన్నా, సైకోల కన్నా, షాడిస్టుల కన్నా హీనంగా మాట్లాడుతుంటే మరి పోలీసులు మౌనం వహిస్తున్నారా? పాలకులు ఏం చేస్తున్నారు? ఇట్లా వ్యక్తులను టార్గెట్గా చేసుకొని ఊడిగం చేస్తూ ఎవరి కోసమో ఇట్లా బరిదెగించి మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ వెనక ఎవరున్నారు చూస్తున్నాం కదా. అది ప్రెస్ మీట్లా ఉందా, సినిమా షూటింగ్లా ఉందా? ఆ అద్దాలు, వాళ్ళ భాష తీరు, వాళ్ళ వ్యవహారాలు ఇట్లా ఎవరి మెప్పు కోసం, మీరు మైనంపల్లి మెప్పు కోసం ఇట్లా మాట్లాడాలి అనుకుంటే అది పొరపాటు అవుతుంది. మైనంపల్లికి మీరు ఆయన దృష్టిలో పడాలన్నో, ఆయన వల్ల మీరు మేలు చేకూర్చాలంటే చేయాల్సిన కార్యక్రమాలు, అటెన్షన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ వేరే ఉంటాయి. కానీ కృషాంక్ను బెదిరిస్తున్నారు వీళ్ళు. నిన్న ఎవరు హరీష్ రావు గురించి మాట్లాడారు. ఇట్లా వచ్చినట్టు మాట్లాడుతుంటే గౌరవమైనటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన యనమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర శాంతి భద్రతల బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రివర్గం హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి గౌరవమైనటువంటి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని నేను ఒకటే ప్రశ్న సూటిగా అడుగుతా ఉన్నా. కామెంట్లు చేశారనో, రీట్వీట్ చేశారనో, ట్వీట్లు చేశారనో, ప్రశ్నించారనో జర్నలిస్టులను మీరు నిర్దాక్షిణంగా అరెస్టులు చేస్తున్నప్పుడు ఇంత బహిరంగంగా వార్నింగులు ఇస్తూ దౌర్జన్యాలు, గుండాగిరి, చంపుతాం, అంతు చూస్తాం అనే రేవుల్లో మాట్లాడుతున్న వారి మీద మీ చట్టాలు ఎందుకు పనిచేయవు? మీ దగ్గర ఉన్న తొండలు వీళ్ళ లావులకు ఎందుకు పోవు అనేది మా ప్రశ్న. మీరు తొండలేస్తాం, తొడకలు తీస్తాం, నారాలు తీస్తాం, తొక్కుతాం అంటున్నారు కదా. మరి ఇవి కేవలం జర్నలిస్టులకే పరిమితమా? మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకి పరిమితమా? ఇట్లా అచేతన అహంబోతుల్లా ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగా వీడియోల సాక్షిగా మాట్లాడుతుంటే బహుశా ఇది గాంధీ భవన్లో మీటింగ్ అనుకుంటాను నేనైతే, లేదంటే ప్రాంతీయంగా సికింద్రాబాద్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ అయినా ఉండవచ్చు. ఇంత నిర్లజ్జగా, ఇంత సిగ్గుగా పోలీసు చట్టాలను, రాజ్యాంగాలను అవమానిస్తూ ఇట్లాంటి స్పీచ్లు, ఇట్లాంటి వార్నింగ్లు ఇచ్చే వాళ్ళకి మీ చట్టాలు పనిచేయవా? మీ తొండలు అక్కడికి వెళ్ళవా అనేది నా ప్రశ్న. వీటికి ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా సుమోటోగా కేసు నమోదు చేయాలనేది మనవి. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.